నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం స్పెషల్ స్టోరీ. యాదవ కులంలో ముసలం పుట్టినట్లు కూటమి సర్కార్కు డిప్యూటీ సీఎం వ్యవహారం కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. చంద్రబాబుకు ఓపిక ఉండగానే చిన్నబాబును పెద్దబాబును చేసేద్దామనుకుంటున్న టీడీపీ నాయకులు వాళ్ల ఆశలు కూటమి పార్టీ నాయకుల మధ్య విభేదాలకు అంకురార్పణ చేశాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో 175కు 164 స్థానాల్లో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచిన కూటమి పార్టీలు 8 నెలలు దాటగానే పెత్తనం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకోవడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాబల్యాన్ని ఓ పథకం ప్రకారం తగ్గించాలని కొంతమంది టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రల వల్లే ప్రస్తుతం ఈ దుస్థితి దాపురించిందని అనుకుంటూ ఉన్నారు. అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ హయాం నుంచి కూడా రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ది ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విశిష్ట స్థానం. సినీ నటుడిగా తనకున్న మాస్ ఇమేజ్ను ఉపయోగించుకొని పార్టీ స్థాపించిన 10 ఏళ్లలోనే ఆయన రాజకీయంగా ఎదిగిన తీరు గుర్తించుకోదగ్గది. వైఎస్ రాజశేఖర రెడ్డి దెబ్బకు వరుసగా 2 దఫాలు అంటే 2004, 2009 ఎన్నికల్లో అధికారానికి దూరమైన చంద్రబాబు నాయుడు తిరిగి మళ్ళీ 2 సార్లు అంటే 2014, 2024 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారంటే అందుకు పవన్ కళ్యాణ్ రాజకీయ తోడ్పాటే కారణం. వైఎస్ఆర్ చనిపోయాక 16 నెలలు జైలు జీవితం గడిపి కొండంత సానుభూతి అండతో 2014 ఎన్నికల బరిలో నిలిచిన జగన్ను ఎదుర్కోవడం చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. అప్పటికి 10 ఏళ్లు అధికారానికి దూరమై పార్టీ కేడర్ నిస్తేజంగా ఉన్న సమయంలో ఆ ఎన్నికల్లో గెలవకుంటే టీడీపీ ప్రతిష్ట క్రమంగా మసగబారుతుందని ఆ పార్టీ నాయకులంతా భావించారు. ఆ సమయంలో జనసేన పార్టీని స్థాపించి తాను పోటీ చేయకుండా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చి చంద్రబాబును అధికారంలోకి తేవడంలో పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర చాలా కీలకం. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీతో విభేదించిన పవన్ కళ్యాణ్ ఒంటరిగా బరిలోకి దిగారు. టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా పోటీ చేయడంతో జగన్మోహన్ రెడ్డి 151 స్థానాలతో అధికారాన్ని కైవసం చేసుకోగా టీడీపీ 23 స్థానాలకే పరిమితమైపోయింది. జనసేనాని తాను పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోగా ఆయన పార్టీ నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే కూడా అధికార పక్షానికి అనుకూలంగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అన్న నినాదంతో అటు బీజేపీని ఇటు టీడీపీని కలుపుకొని పవన్ కళ్యాణ్ రాజకీయ అడుగులు వేశారు. ముఖ్యంగా స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకు సంఘీభావం ప్రకటించడమే కాకుండా 2024 ఎన్నికల్లో తమ పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని ప్రకటించడం ద్వారా ఆ పార్టీకి జనసేనాని ఊపిరి పోశారు. అటు బీజేపీని కూడా ఒప్పించి కూటమి ఏర్పాట్లో కీలక పాత్ర పోషించిన పవన్ 2024 ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారారు. ఈ విధంగా టీడీపీ కష్టకాలంలో ఉన్న 2 సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ చక్రం తిప్పి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తన ప్రాబల్యాన్ని గణనీయంగా పెంచుకున్నారు. అటువంటి పవన్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి టీడీపీ నేతలు యత్నించడమే కూటమిలో అభిప్రాయ భేదాలకు కారణం అనే వాదనలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర పోషించిన పవన్కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడమే కాకుండా చంద్రబాబు అత్యంత గౌరవం కూడా ఇస్తున్నారు. పవన్ కూడా ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన శైలిలో పాలనలో కూడా చొరవతో దూసుకుపోతున్నారు. ఈ చొరవను లోకేష్ వర్గం జీర్ణించుకోలేకపోతోందనే వదంతులు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. పవన్ చొరవ ముఖ్యమంత్రి చంద్రబాబును సైతం డామినేట్ చేసేలా ఉందని, పవన్ ముందు లోకేష్ అయితే బొత్తిగా తేలిపోతున్నాడని టీడీపీ నేతలు భావిస్తున్నారు. టీడీపీ భావి నేతగా లోకేష్ను ప్రొజెక్ట్ చేయాలనుకునే నాయకులకు ఇది మింగుడు పడ్డం లేదు. ఉప ముఖ్యమంత్రిగా వివిధ సందర్భాల్లో పవన్ ఇచ్చే స్టేట్మెంట్స్, తీసుకునే నిర్ణయాలు కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయనే వాదన తెరపైకి ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి దర్శన టోకెన్ల పంపిణీ వద్ద తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో పవన్ వ్యవహరించిన తీరు టీడీపీని ఇరకాటంలో పెట్టింది. ఆ ఘటనపై వెంటనే స్పందించి అధికారులతో సమీక్ష నిర్వహించి బాధ్యులైన కొందరు అధికారులను సస్పెండ్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అయితే ఆ తరువాత తిరుపతి వెళ్లిన పవన్ ఘటనకు ప్రభుత్వం తరపున బాధ్యత వహిస్తూ బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా టీటీడీ చైర్మన్, అధికారులు క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేయడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేసింది.
చేసింది. డిప్యూటీ సీఎంగా ముఖ్యమంత్రితో పాటు అధికారులతో సమీక్షలో పాల్గొనకుండా విడిగా తిరుపతి వెళ్లిన పవన్ తన ఇష్టానుసారం వ్యవహరించడాన్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. ఈ విధంగా పవన్ వ్యవహార ధోరణి కొనసాగితే అటు జనంలోనూ ఇటు ప్రభుత్వంలోనూ ఆయన ఇమేజ్ మరింత పెరుగుతుందనే దుగ్ధ టీడీపీ నాయకులను వేధిస్తోంది. అందుకే లోకేష్ను డిప్యూటీ సీఎంను చేయాలనే అంశాన్ని తెరపైకి తెచ్చి ప్రభుత్వంలో పవన్ స్థాయిని తగ్గించాలని ఎత్తువేశారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక స్థానం పోషించిన తమ పార్టీ అధినేత పవన్పై ప్రత్యేక గౌరవంతో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, ఇప్పుడు మరో డిప్యూటీ సీఎం పదవి ఉంటే తమ నేత ప్రాధాన్యం తగ్గుతుందని, దాన్ని తాము అనుమతించబోమని జనసేన నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ లోకేష్కు డిప్యూటీ ఇవ్వాలి అనుకుంటే పవన్ను ముఖ్యమంత్రిని చేయాలని, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని సూచిస్తూ ఒకరి వెంట ఒకరు మీడియా వేదికగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. దానికి పోటీగా టీడీపీ నేతలు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. డిప్యూటీ విషయంపై ఇంత రచ్చ జరుగుతున్నా చంద్రబాబు ఎటు స్పందించకుండా వ్యూహాత్మక మౌనం పాటించడం పవన్కు కోపం తెప్పించిందని వినికిడి. అందుకే బడ్జెట్ రూపకల్పనలో కీలకమైన వివిధ శాఖలు కార్యదర్శుల సమావేశాలకు డుమ్మా కొట్టి పవన్ ఉత్తరాది తీర్థయాత్రలకు చెక్కేశారని, ఈ నెల 6వ తేదీన జరిగిన కేబినెట్ భేటీకి కూడా గైర్హాజరయ్యారని అంటున్నారు. సీఎం చంద్రబాబు ఫోన్కు సైతం స్పందించకుండా ఆయన తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా అనుభవజ్ఞుడైన చంద్రబాబు కూటమిలో విభేదాల బీటలు రాకుండా ఎలా నివారిస్తారో అని ఇరు పార్టీల నేతలు ఎదురు చూస్తున్నారు. చూడాలి ఈ ఇష్యూ ఎంతవరకు వెళుతుందో. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.